తెలంగాణ అసెంబ్లీలో పద్దులపై చర్చ ముగిసింది. ప్రస్తుతం మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏవైతే తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ తెలంగాణ, లోకాయుక్త, ఉపలోకాయుక్త, డైరెక్టర్ జనరల్ ఏసీబీ, ఎంసీఈ హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్కి సంబంధించి డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, తెలంగాణ విజిలెన్స్ కమిషన్, హ్యూమన్ రైట్స్ కమిషన్, రెసిడెంట్ కమిషనర్ ఢిల్లీ, డైరెక్టర్ ఆఫ్ ప్రోటోకాల్, డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, ఎస్టేట్ ఆఫీసర్ హైదరాబాద్, వీటన్నివి కూడా జీఏడీలో వారి పరిధిలో నడిచే అంశాలకు సంబంధించి ప్రధానంగా అందరికీ కూడా తెలుసు. ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ఇట్ అధ్యక్ష ఆర్ బేస్డ్ ఆన్ ద సాలరీ ఎక్స్పెండిచర్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్. అంటే ఎక్స్పెండిచర్ అండ్ ఆల్సో ఇదంతా కూడా వ్యయం మన స్టేట్ ఫంక్షన్స్కు సంబంధించిన ప్రధానమైన ఈ విభాగాల అధ్యక్ష. ఈ విభాగాలకు మనం స్పెండ్ చేసే అమౌంట్ ఇట్స్ మ్యాండేటరీ అండ్ వీ హ్యావ్ టు డూ ఇట్ అధ్యక్ష. దీస్ ఆర్ అందుకోసమే ఆ డిమాండ్స్ పరంగా మీరందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. దానికి సంబంధించి మరి మీ వారందరూ కూడా చూశారు ఏ విధంగానైతే కొన్ని అంశాలు మీరు లేవనెత్తడం జరిగిందో. ప్రధానంగా హరీష్ బాబు గారు మరి ఢిల్లీలోని తెలంగాణ భవన నిర్మాణం త్వరగా చేపట్టాలని కోరారు. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఢిల్లీలోని ఆస్తుల పంపకం పూర్తి అయిపోయింది. తెలంగాణకు కేటాయించిన పటోడీ హౌస్ ల్యాండ్లో పీపీపీ ప్రతిపాదించిన తెలంగాణ భవన నిర్మాణం చేపట్టడం జరుగుతుంది. ప్రభుత్వం ఆల్రెడీ ఈ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఆర్ఎన్బి డిపార్ట్మెంటు వారు ఆర్కిటెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అతి త్వరలోనే దానికి సంబంధించి మిగతా ప్రొసీజర్స్ మరి ఆర్కిటెక్ట్ సంబంధించిన ఆ ప్లాన్ రాగానే మళ్ళీ టెండర్లు పిలిచి కాంట్రాక్టర్ని నిర్ణయం చేసి మరి నిర్మాణ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని గౌరవ సభ్యులకు తెలియజేస్తూ ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా సోదరులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఈరోజు రిక్రూట్మెంట్ ఉర్దూ లాంగ్వేజ్లో సంబంధించిన అంశం విషయంలో వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా రిక్రూట్మెంట్కు సంబంధించి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4కు సంబంధించి 3 భాషలలో తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి అనేక మంది సభ్యులు చాలా విషయాలు మాట్లాడటం జరిగింది అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలోని శాంతి భద్రతల విషయంలో ఇంతకుముందు సీతక్క గారు చెప్పారు. ఇది మన రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు మేమున్నాం, మొన్న మీరున్నారు. అందపూర్వకం ప్రభుత్వంలో రాకున్నా కానీ బాధ్యత గల సిటిజన్స్గా ఈరోజు అటు బీజేపీ కానీ, ఇటు ఎంఐఎం కానీ, అటు సిపిఐకి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు అందరూ ఉన్నారు అధ్యక్ష. మనం ఏ ప్రస్తావన చేసినా ఇంతకుముందు సీతక్క గారు మాట్లాడింది వారి నైతికతను ప్రశ్నించేది. సార్, బ్లాక్ షీప్ విల్ బి దేర్ ఇన్ ఎవ్రీవేర్ అధ్యక్ష. యూ కాంట్ జనరలైజ్ ఇట్. ఆ జనరలైజ్ చేస్తే మొరేల్ ఆఫ్ దట్ డిపార్ట్మెంట్ విల్ గో డౌన్ అధ్యక్ష. దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్ సీతక్క గారు చెప్పింది. చాలామంది నీతితో, నియమాలతో, పట్టుదలతో ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతలు ఉండాలని, ఆ భద్రతలను కాపాడుతూ చాలామంది కూడా పోలీస్ సోదరులు ప్రాణాలు కోల్పోయారు అధ్యక్ష. వారి గురించి మనకు గౌరవం ఉండాల్సిన అవసరం, బాధ్యత మన పైన ఉంది. ఎక్కడో అక్కడ పొరపాట్లు జరిగితే ఆ పొరపాట్లను ఏ విధంగా సవరణ చేసుకోవాలి ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వంలో ఎవరైనా ఉన్నా వారిపైన ఉంటుంది అధ్యక్ష. ఈరోజు మా రాష్ట్రంలో ఉన్న పోలీస్ సిబ్బంది శాంతి భద్రతలకు సంబంధించి పూర్తి స్థాయిలో సమర్థవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు అధ్యక్ష. చిన్న చిన్న సంఘటనలు మిగతా చెప్పుకోగద్ద సంఘటనలు జరగలేదు. మతపరమైన ఉద్రేక పరిస్థితులకు ఏమాత్రం తావు లేకుండా ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రశాంతంగా ఈరోజు మన ప్రాంత ప్రజలు, మన రాష్ట్ర ప్రజలు ఉన్నారంటే వారు చేస్తూ ఉన్న
కృషిలో భాగమే అధ్యక్ష. ఉగ్రవాద ఏం సార్ సార్ నేను అది కూడా చెప్తా సార్, నేను చెప్పమంటే అది కూడా చెప్తా. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టెల్ అబౌట్ ఆబ్జెక్టివ్స్. క్రైమ్ రేటుకు సంబంధించి కూడా చెప్తా సార్ అధ్యక్ష. హైదరాబాద్ నగరంలో నేమిస్తే ఎవ్రీ ఇయర్ ఎవ్రీబడి హ్యాస్ టు గివ్ సార్. ప్రభుత్వంలో ఉన్నవారు రిపోర్ట్ హ్యాస్ టు బి గివెన్ ఎట్ ఎనీ కాస్ట్. మేము దాచుకోవాలి, మీరు దాచుకున్నారు కనుకనే లెక్కలు తక్కువ పడ్డాయని చెప్తాను నేను. ఇప్పుడు హైదరాబాద్లో హత్యల పెరుగుదల అంశాన్ని ప్రతిపక్షాల పర్లుమార్లు లేవనెత్తాయి అధ్యక్ష. గణాంకాలు పరిశీలిస్తే హైదరాబాద్లో 2021లో 89 కేసులు, 2023లో 86 కేసులు నమోదు కాగా 2024లో 83 కేసులు. నగరానికి వచ్చే సంఖ్య నానాటికి పెరుగుతున్నప్పటికీ కేసులు ఆ నిష్పత్తిలో పెరగడం జరిగిందని మీరు చేసే ఆరోపణలు సత్య దూరమైందని చెప్పుకోదలుచుకున్నాం అధ్యక్ష. ఫిర్యాదుల ఆధారంగా కేసులను, సైబర్ క్రైమ్ కేసులను స్వేచ్ఛగా నమోదు చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గత సంవత్సరం 2024 తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు సార్, దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అధ్యక్ష. తెలంగాణ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు 185 కోట్ల రూపాయలు సార్, ఒకటి కాదు రెండు కాదు సార్, 185 కోట్ల రూపాయలు బాధితులకు వాపస్ చేయించడం జరిగింది అధ్యక్ష. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2023లో ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు కూడా చెల్లింపు కాలేదు. ఆ నెంబర్ చెప్పమంటే మరీ తక్కువ ఉంది అధ్యక్ష. బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా మీరు వినాలి అధ్యక్ష, బాధితులకు సాయం చేయడానికి స్వేచ్ఛగా కేసులను నమోదు చేయడం వల్ల అంటే ఆనాడు ప్రభుత్వం బాధితులను కూడా భయభ్రాంతులను చేసి కేసులను నమోదు చేయకుండా ఉండే ప్రక్రియను చేపట్టారు కనుక పోలీసులు ఇచ్చే నివేదిక ప్రతి సంవత్సరంలో తక్కువ కనబడితే కావచ్చు, ఒకటో రెండో సార్ అధ్యక్ష. అందుకోసమే క్రైమ్ రేటు పెరిగింది. మా పోలీసులకు ఆదేశం ఇచ్చాం, స్పష్టంగా ఎన్ని పోలీసు కేసులు రిజిస్టర్ అయితే రిజిస్టర్ అయిన వాళ్లకు మీరు పోలీస్ స్టేషన్కి వస్తే వాళ్ళని భయభ్రాంతులను చేసి మళ్ళా కేసులను మీరు నమోదు చేయకుండా వాపస్ పంపించకండి అని చెప్పడం జరిగింది అధ్యక్ష. అందుకోసమే స్పష్టంగా వైట్ పేపర్ లాగా మేము ఇవ్వటం జరిగింది. కనుకనే మీరు బాధితులు వస్తే కేసులను నమోదు చేయకుండా పంపిస్తే దాదాపు 20% ఆ విధంగా ఉండటం వల్ల ఈరోజు న్యూమరికల్గా అన్ని కేసులు ఆ రోజు కనబడకపోయాయి. కానీ పెరుగుతా ఉన్న టెక్నాలజీకి సంబంధించిన అంశంలో ఏ విధంగానైతే క్రైమ్ రేట్ పెరుగుతూ ఉందో అది కూడా జరగలేదు. నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా అధ్యక్ష. మొబైల్ ఫోన్ దొంగతనాలు మరియు స్నాచింగ్ కేసులు నమోదు చేయడం వల్ల బాధితుల ఫిర్యాదు చేసేందుకు స్వచ్ఛగా ముందుకు వస్తూ ఉన్నారు. ఈరోజు శాంతి భద్రతలకు సంబంధించి హోంగార్డు నుంచి మరి డీజీపీ స్థాయి అధికారులు సంబంధించి ఎక్కడైనా ఎవరికైనా ఆపదలో ఉన్న బాధితుడికి అండగా నిలబడాలని ప్రభుత్వ పరంగా నిర్ణయం తీసుకొని మాటల వరకే ఫ్రెండ్లీ పోలీస్ కావద్దు, చేతలలో ఫ్రెండ్లీ పోలీస్గా నిలబడండి, మార్పు తీసుకురండి, మార్పుకు మొదలు చేయండి అని చెప్పడంతో ఈరోజు హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారులు కూడా నిత్యం 24/7 అందుబాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్తా ఉన్నారు అధ్యక్ష. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి అధికారుల పిల్లల గురించి కూడా అధ్యక్ష, సంక్షేమం వారు ఇంపార్టెంట్ అధ్యక్ష. అనేక మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు, వాళ్లకు హాలిడే లేదు, అనునిత్యం డ్యూటీలో ఉండే ఈ పోలీస్ అధికారులకు సంబంధించి వారికి యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ అనే ఒక స్కూల్ ఏర్పాటు చేసి మరి నాణ్యతతో కూడుకున్న విద్యను అందించాలి. వారికి ఏ విధంగానైతే ప్రైవేట్ రంగంలో ఒక ఉన్నత స్థాయి స్కూల్ ఏ విధంగానైతే
ఉంటుందో దానికి అదనంగా మంచిగా విధంగా వారికి ఓ స్కూల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఇది ఏప్రిల్ నెలలో ప్రారంభం అయింది అధ్యక్ష. రంగారెడ్డి జిల్లా మంచిరేవులో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నిర్మాణానికి గౌరవ ముఖ్యమంత్రి 21 అక్టోబర్ 2024 శంకుస్థాపన చేశారు అధ్యక్ష. 1వ క్లాస్ నుండి 5వ క్లాస్ వరకు దాదాపు 200 మంది విద్యార్థులతో కూడిన కొత్త బ్యాచ్కు సంబంధించి విద్యా సంవత్సరం నుండి ఏప్రిల్ 1 నుంచి 25 వరకు కూడా ప్రారంభం అవుతాయి అధ్యక్ష. మొన్న ఈ మధ్యలో ఏదో డిమాండ్స్లో హోంగార్డుకు సంబంధించిన పిల్లలను కూడా అని చెప్పారు అధ్యక్ష. ఆల్రెడీ హోంగార్డుకు సంబంధించిన పిల్లలను కూడా దీంట్లో మరి ప్రవేశం ఉంటుంది అధ్యక్ష. మహిళా భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక కొత్త కార్యక్రమాలను చేపట్టింది అధ్యక్ష. మహిళల భద్రత కోసం టీసేఫ్ అప్లికేషన్, మహిళలు మరియు పిల్లలకు సాయం చేయడానికి షీ టీమ్స్ మరియు భరోసా కేంద్రాలు చేసిన కాదంటలేను సార్, మేము సెంటెన్స్ కాకముందే మాట్లాడితే ఎట్లా సార్, చేయడానికి షీ టీమ్స్ మరియు భరోసా కేంద్రాలను ఇంకా పటిష్టంగా ముందుకు వెళ్ళే మా ప్రయత్నాలు ఇంకా కూడా తీసుకెళ్తా ఉన్నాం అధ్యక్ష. 98% అత్యాచార కేసుల్లో అరెస్టు చేయబడ్డ నిందితులు, అనుమానితుల, బాధితులు, ఫిర్యాదుదారులకి తెలిసిన వారే కేసుల చట్టం ప్రకారం పరిష్కరించబడతా ఉన్నాయి అధ్యక్ష. తెలంగాణ పోలీసులు స్వేచ్ఛగా కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. ఇంతపూర్వకం ఎట్లా ఉండదు అధ్యక్ష, వారు చెప్తేనే కేసులు నమోదు కావాలి, వారు చెప్తేనే పోలీస్ స్టేషన్కు రావాలి, వారు చెప్తేనే దానికి సంబంధించి ఛార్జ్షీట్ కావాలి, వారు చెప్తేనే మర్డర్ అయిన వాళ్ళని కూర్చోబెట్టి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి పూజలు చేపించి పంపించేవారు. ఉదాహరణకి మాకు సంబంధించిన నియోజకవర్గంలోనే అడ్వకేట్ల మర్డర్ జరిగితే ఆ రోజు పోలీసులు చేసిన ఘనత ఈరోజు స్పష్టంగా కనబడతా ఉంది అధ్యక్ష. ఈరోజు చెప్పాలంటే అనేకంగా ఉన్నాయి సార్. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా SHOల పనితీరుపై పోలీస్ స్టేషన్